ముసలి ఎంపీటీ మార్కెట్ వ్యవస్థలందరికీ నా పేరు రాజు. నేను ఈ సైబర్ క్రైమ్ కోర్టు కేసు చూస్తున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీరందరూ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్యన సైబర్ క్రైమ్ నేరాలు చాలా జరుగుతున్నాయి. ఇంతకుముందు దొంగలుండే వాళ్ళు మన డైరెక్ట్ వచ్చి చైన్ ఆడుకోవడం, ఫోన్ తిప్పడం చేయడం, జేబులు డబ్బులుండే డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ సైబర్ దొంగలు ఏం చేస్తున్నారంటే మీ ఫోన్లకి లింక్ పంపిస్తారు. ఏపీకే అవి క్లిక్ చేస్తే మీ అకౌంట్ చెంది మీ అకౌంట్లో ఉన్న డబ్బులు పోతుంది. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ కాల్స్. ఎవరైనా కానీ షేర్ మార్కెట్ గురించి అవగాహన లేకుండా కానీ మీరు ఆ యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ట్రోల్స్ చూపిస్తారు. మమ్మల్ని నమ్మండి, ఒక్కసారి కావాలంటే చూడండి అని కట్టలేని బిల్లులందరూ ఈరోజు మార్నింగ్ వచ్చి కట్టి నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ బిల్లు కట్టకపోతే రేపు వచ్చి కట్టేసుకోలేదు. ప్రాఫిట్ చూపిస్తాడు. మనం అనుకుంటాం ఒక్కరోజు 10,000 ఇన్వెస్ట్ చేస్తే 5,000 లాభం వచ్చింది కదా, నాకు అమౌంట్ పంపి నేను కట్టేస్తాను. మనం ఎక్కడ ప్రైవేట్ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. బిల్లులో అమౌంట్ పంపి నేను కట్టేస్తాను. వీళ్ళు బలి ఉన్నారని మనం నమ్మి ఏం చేస్తున్నామంటే 10, 20, 30, 40, లక్ష 10 లక్షలు అనుకుంటా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూనే పోతున్నాం. వాడు చూపిస్తున్నాడు. ఇప్పుడు సినిమాలో ఇట్లా జరిగినట్టు ఎట్లా చూపిస్తారు వాళ్ళు. మన సిస్టంలో మీకు 10 లక్షలు ప్రాఫిట్ వచ్చినాయండి, మీకు 5 లక్షలు ప్రాఫిట్ వచ్చినాయని వర్చువల్గా మీకు కళ్ళ చూపిస్తారు. కనికట్టు మ్యాజిక్ తగ్గించాం. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతాయి. ఇలాంటివి మీరు నమ్మి మోసపోకూడదు. మీకు తెలియని వ్యక్తుల దగ్గర ఈ వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ట్రోల్స్ చూసి డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఇప్పుడు కొత్తగా డిజిటల్ అరెస్ట్ ఈ డిజిటల్ అరెస్ట్ అనే పదంతో కూడా అప్పుడు మాట్లాడు. హలో, కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పదంతో సైబర్ నేరగాలు మిమ్మల్ని పైకి వినపడుతుందా లేదా? డిజిటల్ అరెస్ట్ అనే పదంతో మిమ్మల్ని కొత్తగా మోసం చేయడానికి ఈ సైబర్ నేరగాళ్ళు మీకు వీడియో కాల్ చేశాడు. ఇప్పుడు ఈ దేశంలో, మన భారతదేశంలో కానీ, తెలంగాణలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు మీరేమైనా డిజిటల్ అరెస్ట్ అనే పదం విన్నారా? వినలేదు. అసలు మన దేశంలో, మన ప్రపంచంలో కూడా ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు. మీకు ఎవడైనా వీడియో కాల్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారంటే మీరు భయపడద్దు. వెంటనే మీరు ఏం చేయాలి? వీలైతే ఫోన్ కట్ చేయండి, లేకపోతే వాడిని బెదిరించండి. వీలైతే వాడిని బెదిరించండి, లేకపోతే వెంటనే 1930కి కాల్ చేయండి. లేదంటే ఎమర్జెన్సీ పోలీస్ నెంబర్ ఉంది కదా, 100కి కాల్ చేయండి. అంతేగాని మీకు ఎవడో ఫోన్ చేసి మేము ఢిల్లీ పోలీసులో మాట్లాడుతున్నాము, ముంబై పోలీసులో మాట్లాడుతున్నాం అంటే మీరు నమ్మకండి, నమ్మి మోసపోవద్దండి, భయపడకండి. భారతీయులు అంటే ఎట్లా ఉండాలి? భయపడద్దు. ధైర్యంగా అన్యాయం చేసి మిమ్మల్ని డబ్బులు పుచ్చుకోవడానికి చూసేవాడిని బెదిరించాలి కానీ భయపడద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే రీసెంట్గా జరిగిన సంఘటనలు. ఇంకొకటి, సీనియర్ సిటిజన్స్ చాలా జాగ్రత్తగా ఉన్నారండి. మీ అకౌంట్లో ఎవరి అకౌంట్లో కానీ 1,00,000 కానీ, 2,00,000 కానీ, 10 లక్షలు కానీ సేవింగ్ అమౌంట్ ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అమౌంట్ పర్సన్స్ కాల్ చేయాలని మీరు రెస్పాండ్ కావద్దు. వాళ్ళు పంపే లింక్లకు మీరు రెస్పాండ్ కావద్దు. మీరు ఆ లింక్స్ని యాక్సెప్ట్ చేసి క్లిక్ చేసినట్లయితే మీరు ఓటీపీ చెప్పకుండా కూడా మీ డబ్బులు పోయే ఆస్కారం ఉంది. కాబట్టి ఇంకొకటి,
రీసెంట్ ఒకటి న్యూస్ అండి, అతన్ని ఒక ఏటీఎం కార్డు లేదండి, ఏటీఎం కార్డు బ్యాంక్ తెలియదు. బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది మీ ఏటీఎం కార్డు చేసుకోవడానికి మీరు ఆ నెంబర్ కాల్ చేయమని చెప్పాడు. సరే అని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసిండు. చేసిన తర్వాత అతను ఒక 2 days తర్వాత ఈ సైబర్ దొంగలు కాల్ చేశారు, సార్ మీరు ఏటీఎం కార్డు పోయింది కదా మీరు కాల్ చేశారు కదా అంటే అవునని అన్నాడు. కారణం అతనికి ఏం చెప్పిందంటే నీకు ఒక ఓటీపీ వస్తుంది, నీ ఏటీఎం కార్డు కొట్టుకోవాలని చెప్పేసి కారణం అతను ఓటీపీ చెప్పడం జరిగింది. అతని అకౌంట్లో ఉన్న 10 లక్షలు అక్షరాల 10 లక్షలు ఫట్. కాబట్టి ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఈరోజు మనం ఒక 10,000 సంపాదించాలంటే ఒక నెల రోజులు పనిచేయాలి. 10 లక్షలు సంపాదించాలంటే కనీసం చాలా సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ డబ్బులు అనేది మనకు రావు. ఇలాంటి మోసగాళ్ళని నమ్మి డబ్బులని పోగొట్టుకోవద్దండి. సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ అనేవి చాలా రకాలుగా జరుగుతున్నాయి, చాలా అంటే చాలా రకాలుగా జరుగుతున్నాయి. మీ డబ్బులు పోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా ఈ సైబర్ క్రైమ్ ఇంకొకటి ప్రతి ఒక్కరికి ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి చూడండి, సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే ఎలాంటి సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇంకొకటి యూట్యూబ్లో కూడా చూడండి, ఎప్పుడు ఈ రీల్స్, ఈ వాట్సాప్, ఫేస్బుక్స్, చాటింగ్స్ ఇవే కాకుండా ఈ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ఎలా ఉంటాయి, మనం ఈ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ వల్ల మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మీకు ఒకసారి చూస్తే అవగాహన అనేది వస్తుంది. దీనివల్ల మీరు ఈ డబ్బులు అనేది మోసపోకుండా జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని మీకు వీలైనంతగా మీ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల ఈ సైబర్ నేరగాలని మనం తగ్గించడం అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ టీవీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరగాలకు భయపడకండి. ఎవరైనా అన్నోన్ మెసేజెస్ కానీ వాట్సాప్ లింక్స్ కానీ మీకు కాల్స్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకండి. ఒకవేళ అన్ఫార్చునేట్లీ మీ యొక్క డబ్బులు ఈ సైబర్ నేరగాళ్ళకి పోయినట్టయితే వెంటనే ఏం చేయాలి, 1930కి కాల్ చేస్తే మీ యొక్క అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్రీజ్ చేసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ మీకు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే చాలామందికి అట్లా రిటర్న్ ఇప్పించడం కూడా జరుగుతుంది. ఇంకొకటి, డిజిటల్ అరెస్ట్ అనేది ఏ నిజమైన పోలీస్ ఆఫీసర్స్ మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించరు. ఈ దొంగ లుచ్చ నేరగాళ్ళే, సైబర్ నేరగాళ్ళే మీకు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరిస్తారు. భయపడకండి. నిజం మీకు ధైర్యాన్ని ఇచ్చే పోలీసులని నమ్మండి. మిమ్మల్ని భయపెట్టించి మిమ్మల్ని దోచుకోవాలని చూసే దొంగ పోలీసులని నమ్మకండి. ఓకేనండి? అందరూ జాగ్రత్తగా ఉంటారు కదా, ఉండండి. ఎందుకంటే మీ పనికి ఇబ్బంది కలిగించకుండానే మేము చెప్తున్నాము. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఓపికగా విన్నందుకు మీరు కూడా వీలైతే ఒక 10 మందికి చెప్పండి. ఎందుకంటే ఇది ఒక చైన్ సిస్టమ్. ఒక 10 మందికి మనం చెప్తే స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఈ సైబర్ నేరాలు ఎలా అంటే మనం ఒక 100 మందికి చెప్పినాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఒక 10 మందికి కాల్ చేస్తే అందులో 8 మెంబర్స్ రెస్పాన్స్ కాలేదనుకోండి, ఇక వీళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. అట్లనే ఈ సైబర్ నేరాలు తగ్గించడం అనేది జరుగుతుంది. ఈ సైబర్ నేరాలు ఒక ఉగ్రవాదులతో సమానమండి, ఉగ్రవాదుల కన్నా ఎక్కువ. ఇప్పుడు రీసెంట్ ఎల్బీనగర్ రిటైర్డ్ టీచర్స్ 26 లక్షల రూపాయలు పోయినాయండి. సీనియర్ టీచర్ ఎంత బాగుంటుందండి. 26 లక్షలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి. జీవితాంతం ఆయన జాబ్ చేసి పొదుపు పైసలు పొదుపు చేసుకున్న డబ్బులని సైబర్ నా కొడుకులు
10 నిమిషాలలో కొట్టేసిరండి. కాబట్టి ఇది ఆషామాషి వివరాలు కాదు. ఈ సైబర్ నేరాలు ఒక చాలా అంటే చాలా క్లియర్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం ఒక సైనికుల్లా పనిచేసి సైబర్ నేరాల యొక్క అవగాహన అనేది మనకు అందరికీ ఉంటే ఈ సైబర్ నేరాల యొక్క బారిన పడకుండా మన డబ్బులను మనం రక్షించుకోగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమాచారాన్ని వీలైనంత మీరు కూడా 10 మందికి. ఇంకొకటి అండి, ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఏం చేస్తారంటే మీ స్టేటస్లో పెట్టుకోండి, మీ యొక్క ఫేస్బుక్లో పెట్టుకోండి, మీ ఇన్స్టాలో పెట్టుకోండి. ఈ షీట్స్ ఉంటాయి మీకు గూగుల్లో టైప్ చేస్తే ఈ సైబర్ నేరాల యొక్క బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి మీ పెట్టుకున్నట్టయితే మీ స్టేటస్ చూస్తారు. అట్లా ఒక 10 మంది 100 మంది అట్లా ఒక